రుద్రాక్షమాల మాదిరిగానే పసుపు కేరువామాలను కూడా పరమ పవిత్రమైందిగా భావిస్తారు. పసుపు కేరువామాల చేపట్టిన పనిలో విజయం చేకూరుస్తుంది. గణపతికి ఈ కేరువామాల అంటే మహా ఇష్టం. కేరువామాల ఇంట్లో ఉంటే పార్వతీ గణేశులను ఇంట్లో ప్రతిష్ఠించుకున్నట్లే. కేరువామాల జపాన్ని ఏదైనా మంచి రోజు చూసుకుని మొదలు పెట్టడం మంచిది. అక్షయ తృతీయ రోజైతే మరీ ఉత్తమం. కేరువామాలను చేతిలో ఉంచుకుని ఓం గం గణపతయే నమః అని స్మరిస్తూ పూజిస్తే తలపెట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలు ఏర్పడవు. విజయం సొంతమవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పసుపు కేరువామాలను తరచూ కడగడం వల్ల దాని మెరుగు సొగసు తగ్గిపోతాయి. అందువల్ల జపం చేసే ముందు సంకల్ప సిద్ధితో ఈ మాలపై మంత్రోదకాన్ని చిలకరిస్తే సరిపోతుంది. శుద్ధి చేసినట్లు అవుతుంది. ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. జపం పూర్తయిన తర్వాత కేరువామాలను తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. పూజా మందిరంలో దేవుడి వద్దే ఉంచాలి. ప్రచోదయాత్